హరిహర వీరమల్లు విడుదలైన తర్వాత సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర నిర్మాత ఏఎం రత్నం సినిమా విడుదలకు ముందు తమది చాలా పెద్ద సినిమా అని, పీరియడ్ ఫిల్మ్ కావడంతో 5 దేశాల్లో VFX చేయించామని ఏఎం రత్నం ఎలా అన్నారో అర్థం కావడం లేదంటున్నారు. 250 కోట్లు ఖర్చు చేశామని, అందుకే ఆలస్యమైందని పదే పదే చెప్పారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రీమియర్ షోలకు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన అభిమానులకు VFX చూసిన తర్వాత ముఖంపై నెత్తురు చుక్క లేదని, అంత దారుణంగా ఉన్నాయని అభిమానులు గోలపెట్టారు. VFX కోసం నిర్మాత నిజంగా 70 కోట్లు ఖర్చు చేశాడా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆడియన్స్ మోసం చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన VFX సన్నివేశాలు లేవని విమర్శకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ చేసే ఒక సన్నివేశాన్ని డైరెక్టర్ జ్యోతికృష్ణ 4 సందర్భాల్లో చూపించడం, చాలా సన్నివేశాల్లో ఇలాగే పునరావృతం కావడం విమర్శలకు తావిచ్చింది. మొన్న రిలీజ్ అయిన కన్నప్పలోనే VFX దారుణంగా ఉన్నాయంటే దానికంటే ఈ సినిమాలో మరీ దారుణంగా ఉన్నాయి. ఈ రోజు నుంచి సెకండ్ హాఫ్ లోనే హార్స్ రైడింగ్ సీను, తోడేల్ సీను, కోహినూర్ వజ్రం జర్నీ సీను వంటి VFX లోపాలున్న సన్నివేశాలు తొలగించడమైంది. ఈ సినిమా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లందరూ చాలా నష్టపోతున్నారు. చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏ లాభం అంటూ అభిమానులు గోలపెడుతున్నారు.